ఉంటే మీరు గెలవలేరు, కాబట్టి మీరు జగన్ వెనకాల నమ్ముకోబాకండి అని చెప్పేసేసి. రెండవది ఏంటంటే ప్రజల్ని కన్విన్స్ చేయడం ఏంటంటే తటస్థుల్ని, రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగు చేద్దాం అనుకున్నాము, ఈలోపు ఓడిపోయేవారు, నెక్స్ట్ మళ్ళీ జగన్ వచ్చి నాశనం చేసేసాడు, మళ్ళీ మేము బాగు చేయాలంటే మా 15-20 ఏళ్ళు ఇస్తే కానీ మేము బాగు చేయలేమని చెప్పేసేసి అది కన్విన్స్ చేయడం తటస్థుల్ని. అందులో భాగం అనమాట, ఒక రోజులో అయిపోదు అనేటటువంటిది. అంటే ఇది ఏదైనా ఇప్పుడు రాజధాని పూర్తి అవ్వాలని ఏం చేయాలని ఇంకా 15 ఏళ్ళు పడుతుందనా? రాజధాని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పటికే పూర్తి కాలేదు, మళ్ళీ పెంచుతా ఉన్నారు కదా, అప్పుడు అది చేస్తున్నంతసేపు కంటిన్యూ చేస్తారు అధికారాన్ని, నడుస్తుంది. వాళ్ళు అంటే మొదట్లో 30 ఏళ్ళు అనేవారేమో కదా సార్, స్టార్టింగ్ లో ఇప్పుడు 15కి వచ్చారా అని. చంద్రబాబు గారు 30 ఏళ్ళు అయిపోయింది, తర్వాత జగన్ 30 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు 15 ఏళ్ళు అన్నారు, నెక్స్ట్ వాళ్ళు మరి ఎన్ని ఏళ్ళు అంటారో చూడాలి. అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో నినాదం తీసుకొచ్చారు, 25 కేజీలు బియ్యం బస్తా కావాలా, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలనేది. ఇప్పుడు ఆ 25 అనేది కూడా పక్కకి వెళ్ళిపోయి ఆయన కూడా 15 అని అంటున్నారు. ఏంటి 15 మంత్రం అనేది అర్థం కావట్లేదు జనాలు. అదే 15 ఊరికినే ఒక లెక్క చెప్పాలి, ఏదో ఒకటి అనేయాలంతే, అంత మించాలి. 3 టర్మ్స్ మేము గెలుస్తాం అనేది అంతే. అంటే 3 సార్లు వస్తే ఇంక మళ్ళీ ఇంక మేమే కంటిన్యూ అవుతాం అని కూడా ఒక లెక్క ఏమో వాళ్ళకి. రైట్. చూద్దాం. మొత్తానికి అమెరికా వేదికగా నారా లోకేష్